గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఇవాళ ఫైనలీ బర్త్డే కంప్లీట్ అయ్యి 2 రోజులు అయిపోయింది. తెల్లారైపోయి ఇవాళ నాకు స్నానం లేదు, అమ్మది అయిపోయింది, నాది అవ్వలేదు. ఇవాళ చేయను కూడా. అమ్మ ఎందుకు చెప్పు? ఎందుకంటే ఆమెకి డ్రైన్ పని అవుతుంది. డ్రైన్ పని అవడం వల్ల అక్కడ నీళ్ళు వెళ్తే ప్రాబ్లం అవుతుంది. అందువలన స్నానం చేయకూడదు. దగ్గరికి నీళ్ళైతే చేశాను వేడి. ఇవాళ నుంచి డైటింగ్ స్టార్ట్. ఓన్లీ రొట్టి, రోజు 3 పూటలు రొట్టి. ఇది కూర నిన్నటి రాత్రిది, ఇంకా రొట్టి చేస్తాం. తినేసాక తర్వాత కలుద్దాం. వద్దు వద్దు. ఫైనలీ సరదా మరి విజయరాస్తుంది. ఏదో చూపించాలి కదా మరి. చదువుతున్నాను చూడండి. ఇదా ఇదేంటి? సో మధ్యాహ్నం 12:30. సో నీ ప్లాన్ ఏంటి చెప్పమ్మా? అదే ఆర్డర్ కోసం చెప్పచ్చు కదా. ఇప్పుడు ఎవరు చూస్తారు? ఇదేదో మూలకు ఉంటుంది వ్లాగ్. చెప్పమ్మా. లేదు అలా అయితే ఎన్నో ఉన్నాయి. చెప్పమ్మా చెప్పు. అలాగైతే ఎన్నో మంది చెప్పేస్తున్నారు. చెప్పమ్మా చెప్పు. నేను చెప్పినా చెప్పు, నువ్వు చెప్తే బాగుంటుంది. చెప్పమ్మా. అలాగా అమ్మా చెప్పు. మేము దాంతోని అన్ని దాచుకొని తెప్పిస్తుంటుంది. సో ఇవాళ అదే వస్తుంది ఒకటి, రేపు అదే వస్తుంది ఒకటి సామాను. ఇయర్ రింగ్స్ వస్తే అదేమో అది నానికి తెలియక తెచ్చానండి. సో అది నేను డైరెక్ట్ ఫోన్ రాగానే వెళ్ళి తెచ్చేయాలి, దాచేయాలి. అది తర్వాత అమ్మ చూసుకుంటుంది. పని నాది అంతేనే. సో ఇవన్నీ పనులు నానికి దాచుకొని అవుతుంటాయి. ఏటవుతుంది అప్పుడు అప్పుడు వీడియో లీక్ అయిపోతే అప్పుడు బ్లాగ్ చూద్దాం ఏటవుతుంది. అప్పుడు నవ్వు వస్తుంది, కొంచెం పెద్ద అయిపోయాక చూస్తే. ఇప్పుడు సీరియస్. అప్పుడు టైం ఫిష్. అప్పుడు ముసిలి అయిపోయింది. అమ్మ పళ్ళు స్ట్రాంగ్ చేసుకుంటుంది. కళ్ళు రెండు కళ్ళు కళ్ళు తిన్నాం. కళ్ళు స్ట్రాంగ్ అంటే బేగి పాడవు. సో ఇంట్లో ఉండి బోర్ అనిపిస్తుంది. బోర్ అనిపిస్తుంది చదువు లేక. చదువు అంటే బోర్ అనిపిస్తుంది, నిద్ర వస్తుంది, బద్ధకం వస్తుంది. రీల్స్ చూసినప్పుడు నవ్వు. ఐఐటి చేస్తాడు, ఐఐటి కోసం ప్రిపేర్ వెళ్ళాడు చూడండి. ఫైనలీ ఆమె పార్సల్ ఇచ్చింది. ఇదిగో చూసావా ఏటో అలా తీసుకుంటున్నావు. దుకాణం బంద్. చిల్లర ఇచ్చాడు 6కి. ఆడికి 6 రూపీస్ వెళ్ళాలి. ఇంకా 6 రూపాయలు.
సో ఇదేని ఇదిగే ఏ సామానైనా దాచుకొని తెస్తుంటాను దాచుకొని తేవాల్సి వస్తుంది, లేకపోతే మా మీద తిట్లు తల్లి బారీస్ ఉంటుంది గట్టిగా, అది తట్టుకోలేము మేము. సో తిన్నప్పుడు కలుద్దాం. అమ్మ ఇవి తెప్పించింది దుకాణం పెట్టడానికి, నార్మల్ ఇది ఒకటి పెట్టుకునేది. ఎన్ని చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది దండబ్బా బాగుంది చూడండి, చిన్నది అయితే ఒక్కొక్కటి ఇలాగ ఉన్నాయి. పిల్లలకి బాగుంటుంది. 156 ఇది. సో ఇలాంటివి ఆమె తెప్పిస్తుంటుంది ఎప్పుడైనా. ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో రోజు అదే చూస్తుంది, తెప్పిస్తుంది. ఎవరి సరదా వాళ్ళది, ఏటో దానికనం. సో ఇదేండి ఫైనల్లీ తిండి టైం అయితే. ఇదిగో పువ్వు కూర, 2 రొట్టెలు, వెల్లిపాయ ముక్కలు. సో తినేసాక క్లాస్ చేసాక సాయంత్రం అంతా రావడానికి వెళ్తే కలుద్దాం. తర్వాత బాయ్. సో గైస్ ఫైనల్లీ నిన్న మా గడప ఇచ్చారు కదా, సో పని అంతా కొంచెం చూద్దాం. ట్రైన్ కొత్తది కడుతున్నారు ఇప్పుడు. అదిగో సిమెంట్ పని అవుతుంది. సిమెంట్ పడిపోయింది. నాకు కొంచెం ఆకలి వేస్తుందని వచ్చాను. క్లాస్ మధ్యలో ఆపసి తీసుకోవడానికి వచ్చాను ఇవి 2. సో ఇప్పుడు తినేసాక తర్వాత కలుద్దాం. సో గైస్ ఫైనల్లీ రాత్రి అయితే ఇవాళ తిరగడానికి వెళ్ళదు, కానీ ఇవాళ స్పెషల్ తెచ్చుకున్నాను. ఎక్కడమ్మా? ఓ స్పెషల్ ఇక్కడ ఉంది. షర్ట్ మిస్ అయితే. సో నా అన్ని బ్లాగుల్లో మీరు చూస్తుంటారు ఒక్కొక్కసారి. ఇదిగో మోమోజ్, ఇదిగో ఇది ఫ్రై, ఇంకొకటి స్టీమ్. అమ్మ ఇది ఎక్కువ అమ్మ ఏంటంటారు నాన్న సినిమా ఇది ఇది పువ్వు తినికెళ్ళిపోతున్నావు సాస్తోనే. ప్లేట్లో ఒకసారి ఇదిగో సాస్ దాని మీద ఉంటుంది. అంతా నీ వల్ల. సో ఇదిగో అన్ని మోమోస్ దీంట్లో ఉంటుందా? ఎవడు చూస్తాడు? కలిపి అదే మరి
ఇంకొకటినా? బాగుంది. స్టార్టింగ్ అంతా లవ్ స్టోరీ. ఆ? ఎక్కడ పడ్డాయి? కాల్ ఇదేంటిది? అబ్బా సరే చెప్పు. అంత బాధే కదా మనకు, అన్ని బాధలే కదా. నా బొట్టు చూడు. ఎంత పెద్దదా. అక్కడ వచ్చారు పెట్టారు. పెళ్ళికి వెళ్తుందమ్మా. పెళ్ళి కాదు, పసుద్దాం. అన్ని సాస్లు ఇస్తాను, నీకు లేదు. ఏది ఇది అంటే? ఇది నీకు కాదు. ఏది? మోమోస్. నేను తినొద్దా? చెప్పు. ఇద్దరు తిన్నావు కదా. అయిపోయిందా అది అంతా? ఏం చేస్తున్నావు రోజులంతా వండుకొని నుంచి అన్ని? మరి నాకు లేదా? అంతే. నేను తింటా. ఏరిగి చూడు. నేను తింటా. నీళ్ళు ఇచ్చేసేటి, నీళ్ళు పని చేయాలని. చూడమ్మా. చల్. సో ఇవాళకి ఎందుకు చాలు, కలుద్దాం ఇంకొక రోజు ఇంకా బ్లాగ్లో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.